ఆఫ్ స్పియర్, గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఇచ్చారు, గోళం యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నారు, రేడియస్ ఎంత అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. మ్యాథ్స్ చూస్తే రాదు, చేస్తే వస్తుంది. ఓకేనా? మ్యాథ్స్ చూస్తే రాదు, చేస్తే వస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ వీడియోని కూడా ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. వీడియోని మీరు లైక్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్లో ప్రెజెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట, ఇలా లైవ్ రన్ అవుతుంది చూడండి అని. సో 60 మెంబర్స్ చూస్తున్నారు, బట్ జస్ట్ 22 లైక్స్ ఉన్నాయి. లైక్ చేస్తే ఏం పోదు కదండి మనకి. ఓకేనా? సరే, క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 4πr² అనా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, గోళం యొక్క ఉపరితల వైశాల్యం 4πr². అది దేనికి ఈక్వల్ అంటున్నారు, 2124 4/7కి ఈక్వల్ అంటున్నారు. సో ఇక్కడ పై వాల్యూ 22/7 తీసుకోమని క్లియర్గా మెన్షన్ చేశారా. సో 4 × 22/7 × r² ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి 2124 4/7 ఉంది, అవునా. సో 7ని మల్టిప్లై చేయాలా, 2124తో మల్టిప్లై చేసి ఏం చేయాలి, 4ని యాడ్ చేయాలా, డివైడెడ్ బై 7. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మామూలు ఫ్రాక్షన్ కింద మారుస్తున్నాం. నేను ఇంకా ఎందుకు మల్టిప్లై చేయట్లేదంటే, ఇక్కడ 4 నేను కామన్ తీసుకునే ఛాన్స్ ఉంది నాకు. 2124లో 4 తీసుకోవచ్చా, ఎందుకంటే లాస్ట్ 2 digits 24th డివిజిబుల్ అవుతుంది కదా. సో ఆ 4ని తీస్తా ఫస్ట్, ఎందుకంటే ఇటుపక్క కూడా 4 ఉంది కదా, ఆ 4 క్యాన్సిల్ చేద్దాం. సో అంటే ఇక్కడ 4ని కామన్ తీయాలి. సో ఇక్కడ 4ని కామన్ తీస్తే 7 × 4 5s are 20, 4 3s 12, 4 1s 4, ప్లస్ ఇక్కడ ఏముంటుంది అప్పుడు 4 1s 4 కాబట్టి 1 ఉంటుంది, డివైడెడ్ బై 7. సో ఓకే, 7ని కూడా క్యాన్సిల్ చేసేయచ్చు కదా, అండ్ 4ని కూడా క్యాన్సిల్ చేస్తాం. సో 22 × r² ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 22 × r² ఈజ్ ఈక్వల్ టు 7 × 531. 7 1s are 7, 7 3s 21, 1 2, 7 5s 35, 3 7 1 7 ప్లస్ 1 అంటే 3 7 1 8 అయింది. ఈ 22 ఇటు పక్క పంపిస్తే డివైడెడ్ బై 22 అవుతుంది. 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వాలిగా. 11 3s 33, 11 3s 33 అంటే 41 ఉంది, 41. సో మళ్ళీ 11 3s 33, 8 11 8s 88 డివైడెడ్ బై 2 అంటే ఎంత, 1 16s 32, 2 9s 18. సో క్లియర్గా r² 169 వచ్చిందండి. అంటే అప్పుడు r ఎంత, 169 స్క్వేర్ రూట్ ఎంత, 13 సెంటీమీటర్స్. 13 సెంటీమీటర్స్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 14 అందరూ ఒక్కరు 14 అని ఆన్సర్ చేస్తే అందరూ 14 అని ఆన్సర్ చేశారు. ఎలా వచ్చిందండి 14 మీకు, అప్రాక్సిమేట్ వాల్యూస్ ఏమైనా కనుక్కున్నారా. 13 అని ఆన్సర్ చేసింది కేవలం ఎస్పీ షూట్స్ అండ్ గేమ్ బాయ్. ఓకే, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. కొంచెం చూసుకోండి, క్యాలిక్యులేషన్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అవునా. కొన్ని ప్రాబ్లమ్స్ మనకి కొంచెం పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. గ్రూప్ డీలో కూడా 1-2 క్వశ్చన్స్ ఇలా వస్తాయన్నమాట, మిగతావన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ ఎల్సిఎం అడుగుతున్నారు. ఎల్సిఎం కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఇది చూసిన తర్వాత ఇప్పుడు 84 105 140 అని కూర్చొని ఇలా ఎల్సిఎం చేసుకుంటామా, చేసుకోము. అలా ఎల్సిఎం చెయ్యం. ఆప్షన్స్ని చూసుకోండి, ఎగ్జామ్లో చాలాసార్లు మనం ఆప్షన్స్ని యూజ్ చేసుకోవాలి. ఆప్షన్స్ని యూజ్ చేసి ఆన్సర్స్ చెప్పేటప్పుడు అంటే ఈజీగా చెప్పగలిగితే ఫస్ట్ మనం ఆప్షన్స్ని యూజ్ చేసుకుని ఆన్సర్ చేసేయాలి. అంతేగాని ఎగ్జామ్లోని పెద్ద ప్రొసీజర్కి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవాలి కదా. 90 minutesలో 100 క్వశ్చన్స్ చేయాలి కదా. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఏంటి క్లియర్ చూడండి, 120 అవుతుందా అసలు ఎల్సిఎం? 140కి 120 ఎక్కడ అవుతుందండి, 140కి 240 అవుతుందా, 140 టేబుల్లో 240 వస్తుందా, రావట్లేదు. 360 వస్తుందా పోనీ,
రావట్లేదు. 420 వస్తుందా? 3 టైమ్స్ ఉంది. 105కి 4 టైమ్స్ ఉంది. 84కి 5 టైమ్స్ ఉంది. సో క్లియర్గా 420 ఎల్సిఎం అని చెప్పొచ్చా? అవునా? వెరీ ఈజీ. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. ఈ క్వశ్చన్ చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఫస్ట్ 2 నేమ్స్ వచ్చేసి వంశీ అండ్ నెక్స్ట్ దుబాయ్ సీను. మీ ఇద్దరు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీబడి అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఆప్షన్స్ని యూజ్ చేసుకోవాల్సిన టైంలో మీరు ఆప్షన్స్నే యూజ్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామ్లో చెప్తున్నాను, మెయిన్గా ఎగ్జామ్లో. బట్ నార్మల్గా మెథడ్స్ మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. బట్ ఆప్షన్స్ ఈజీ ఉన్నప్పుడు ఆప్షన్స్ని మనం చేసుకుంటాం. రీజనింగ్ క్లాసెస్ కూడా తప్పకుండా చెప్తామండి. ఇప్పుడు నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తాం కదా, రోజు ఈవినింగ్ 5 o'clockకి చూసుకోండి. కంపల్సరీగా రోజు ఈవినింగ్ 5 o'clockకి మనం మ్యాథ్స్ అయితే తప్పకుండా ట్రై చేస్తాం రోజు చెప్పడానికి. రోజు సాయంత్రం 5 o'clockకి ఇంకా మ్యాథ్స్ క్లాస్ ఉంటుందన్నమాట, ఓకేనా? సో అలా రీజనింగ్ కూడా ఒక టైం ఫిక్స్ చేద్దాం. అప్పటి నుంచి రీజనింగ్ కూడా ఉంటుంది. ప్రతిరోజు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అయితే కంపల్సరీగా చూద్దాం. ఖచ్చితంగా జీకే జీఎస్ కూడా మనం స్టార్ట్ చేద్దామండి, ఓకేనా? సో ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ప్రెజెంట్ ఏజ్ ఫాదర్ వచ్చేసి తండ్రి వయస్సు ఇద్దరు కుమారుల వయసుకి 1/1.5 టైమ్స్ అంట. అంటే 3/2 కదా, 3/2 రెట్లు. ఓకే, 6 years హెన్స్ 6 సంవత్సరాల తర్వాత వచ్చేసి అతని వయస్సు అతని కుమారుల వయసు మొత్తానికి నిష్పత్తి 6:5 అంట. 6:5. అలా అయితే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఎంత అంటున్నారు? ప్రస్తుత తండ్రి వయసు ఎంత అని అడుగుతున్నారు, ఓకేనా? ప్రస్తుత తండ్రి వయసు ఎంత? సో ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సారీ. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఇది 6:5, ఇది 1.5 టైమ్స్ అన్నారు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ వచ్చేసి 3:2 రేషియోలో ఉంది, అంతేనా? 1.5 టైమ్స్ అంటే 3/2నా? అంటే కొడుకుల సమ్ వచ్చేసి 2 అయితే ఫాదర్ సమ్ వచ్చేసి 3 అవుతుంది. చూసుకోండి, ఫస్ట్ థింగ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఫస్ట్ 45 అని అనుకుందాం, ఓకేనా? ఎందుకంటే ఇది ఆప్షన్స్తో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. సో 45 అని అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 45 ప్రెజెంట్ ఏజ్ అనుకుంటే 6 years తర్వాత 51 అవుతుందా? సో 45 ఫాదర్ ఏజ్ అయితే సన్స్ ఏజ్ ఎంత అవుతుంది, 30 అవుతుందా? సో తర్వాత 6 years 36 అవుతుంది. ఈ రేషియో 6:5 ఉండాలి, ఉందా? క్లియర్గా లేదు. 51 అసలు 6తో డివైడ్ అవ్వదు కదా, లేదు. సో నెక్స్ట్ 42 తీసుకున్నాం. 42 తీసుకుంటే 3:2 రేషియోలో ఉండాలి కదా. సో 3:42 అయితే 2 ఏమవుతుంది, 28 అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు 6 years కలపండి. 48, 28కి ఎంత కలపాలి మనం? సారీ, ఇక్కడ 30కి మనం ఎంత కలిపాం? 6 కలిపాం. 6 కలపకూడదు, ఎందుకు? 12 కలపాలి. ఎందుకంటే ఇద్దరికి 6 years పెరుగుతాయి కదా, ఇద్దరు కొడుకులు అన్నారు కదా. సో ఇది 42. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 12 కలపాలి ప్లస్ 12 చేయాలి. అంటే ఎంత అయింది, 40 అయింది. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 8 6 are 8 5 are 6:5 రేషియో క్లియర్గా వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది, 42 years అవుతుంది. ఏమవుతుందండి, 42 years అవుతుంది, ఓకేనా? ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో కూడా వస్తాయండి, యూజ్ అవుతాయి, ఓకేనా? 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ అండి, ఇంకా నాకు కాఫ్ అయితే తగ్గలేదు. సో ఆ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఫాదర్ ఏజ్ 6 years పెరుగుతుంది, కానీ ఇద్దరు సన్స్కి 2 6లు పెరుగుతాయి, ఓకేనా? సో 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమంటున్నారు ఇక్కడ, నిన్న కూడా ఇలాంటి క్వశ్చన్ ఒకటి చూసామా? ఏంటి, ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తాడు షాప్ కీపర్, 950 grams యూజ్ చేశారు అప్పుడు. సో ఇక్కడ ఏంటి, 984 grams యూజ్ చేశారంట.
984 గ్రామ్స్ని యూజ్ చేయడం అంటే ఇక్కడ ఏంటి యాక్చువల్గా యూజ్ చేసింది ఇంకా తక్కువ అంట, వెయిస్ మచ్ లెస్. కానీ వాస్తవానికి దాని బరువు చాలా తక్కువ ఉంటుంది. కానీ బయటికి ఎంత చూపిస్తున్నారు? 984 అని చూపిస్తున్నారు. సారీ అండి. సో ఇప్పుడు షాప్ కీపర్కి 23% ప్రాఫిట్ వస్తే అతను యాక్చువల్గా యూజ్ చేస్తున్న వెయిట్ ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు చాలా క్లియర్గా సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు అతనికి ప్రాఫిట్ 23% వస్తుందండి. అంటే 100%కి ఏమవుతుంది? అది 123% అతనికి వస్తుంది. అతను పెట్టింది 100 అయితే అతనికి 123% వస్తుంది, అంతేనా? అతను పెట్టింది 100 అయితే అతనికి 123 వస్తుంది. ఇప్పుడు సేమ్ అదే వెయిట్ చూడండి. అతను ఎంత పెట్టాడో మనకు తెలియదు. అతను ఎంత పెట్టాడు, యాక్చువల్గా ఎంత యూజ్ చేస్తున్నాడో మనకు తెలియదు ఇక్కడ వెయిట్. కానీ రావడం అక్కడ అది చూపించడం 984 అని చూపిస్తున్నాడు. చూపించడం ఏం చూపిస్తున్నాడు? 984 అని చూపిస్తున్నాడు. కానీ అతను ఎంత పెడుతున్నాడో తెలియదు మనకి. సింపుల్ కదా ఎలా కనుక్కోవడం? క్రాస్ మల్టిప్లై చేయొచ్చు కావాలనుకుంటే. బట్ క్లియర్గా ఇది చూస్తే దీనికి ఇది 8 టైమ్స్ ఉందండి. క్లియర్గా 8 టైమ్స్ ఉంది, అవునా? చూడండి, 8 3s 24, 8 12s 96, క్లియర్గా 8 టైమ్స్ ఉంది. సో దీనికి ఇది ఏముంటుంది? క్లియర్గా 8 టైమ్స్ ఉంటుంది. అంటే ఇది 800 అవుతుంది, 800 గ్రామ్స్ అవుతుంది. ఓకేనా? చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 800 అండ్ ఫస్ట్ వంశీ, నెక్స్ట్ దుబాయ్ సీను. సేమ్ వీళ్ళిద్దరే ఇందాక కూడా ఆన్సర్ చేశారు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి, ఓకేనా? యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ, ఫాదర్, మదర్, అలాగే 2 sons. 2 sons ఉన్నారంట. వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంతంట? 26 years అంట. అలాగే ఫాదర్ ప్లస్ 2 sons ఏజ్ కలిపితే ఎంతంట? 62 అంట. అలా అయితే మదర్ వాళ్ళ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. మదర్ ఏజ్ అడుగుతున్నారు. యావరేజెస్ కాన్సెప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం చాలా నీట్గా నేర్చుకోవాలి యావరేజెస్. సో దీన్ని సింపుల్గా చెప్తా చూడండి. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఫాదర్, మదర్, 2 children, అంటే మొత్తం 4 ఉన్నారు. యావరేజ్ ఏజ్ ఎంత? 26. అంటే ఒక్కొక్కరికి యావరేజ్గా 26 అని చెప్పచ్చా? సో ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఫాదరు, చిల్డ్రన్, అంటే మొత్తం ముగ్గురు కదా, ఎందుకంటే 2 children ఉన్నారు కాబట్టి. సో ఆ ముగ్గురిది యావరేజ్గా 3 × 26 78 రావాలి యాక్చువల్గా అయితే, యావరేజ్గా 26 కాబట్టి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 62 వచ్చింది, సారీ 62 వచ్చింది. సో ఇక్కడ ఎంత కావాలి? ఇంకా ఒక 16 years మనకి 16 తక్కువ అయిపోయింది ఇక్కడ. అంటే ఇది ఎక్కడుంటుంది? మదర్ వాళ్ళ ఏజ్కి కలిపి ఉంటుంది. అంటే మదర్ ఏజ్ ఏమవుతున్నప్పుడు 26 + 16 42 years అవుతుంది. చూసుకోండి, ఒక చిన్న విషయం చెప్తా. యావరేజ్ అనేది ఏంటి? సమానంగా పంచడం. ఇప్పుడు ఫాదర్, 2 sons, మదర్, యావరేజ్గా ఒక్కొక్కరి ఏజ్ 26 అన్నారు. సో ఒక్కొక్కరి ఏజ్ యావరేజ్గా 26 అంటే అదేంటి? యావరేజ్ అంటే ఏం చెప్పాను? సమానంగా పంచితే 26 వస్తుంది నలుగురికి. సో అంటే సమానంగా పంచినప్పుడు ఈ ముగ్గురికి ఎంత అవ్వాలి? 3 × 26 78 అవ్వాలి వీళ్ళ ఏజ్ ముగ్గురిది కలిపితే. కానీ ఎంత అయింది? 62 అయింది. సో అంటే ఆ 16 ఎక్కడి నుంచి వచ్చింది? మదర్ ఏజ్ నుంచి తీసుకున్నాం ఆ 16. సో ఆ 26కి 16 కలుపుతాము. సో అప్పుడు ఏమవుతుంది? 42 years అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 42 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది దుబాయ్ సీను అండ్ శ్రావణి. గుడ్. ఈజీ క్వశ్చన్ కదా, దీనికి ఇంకా అంత టైం అక్కర్లేదు. సింపుల్గా డివైడ్ చేద్దాం. 2 9 - 7 ఎంత? ఇది 2 -7 × 2 ఎంత? 14. 2
ఇంటూ 2 4 మైనస్ 14 మైనస్ 10. ఓకేనా? చూసుకోండి, బ్రాకెట్స్లో ఉన్నవి నీట్గా సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్లో ఉంది 18 డివైడెడ్ బై 9 ఇది 2. ఇక్కడ బ్రాకెట్లో ఉంది 9 మైనస్ 7 ఇది 2. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. 7 ఇంటూ 2 14. ఓకేనా? సో 4 మైనస్ 14 మైనస్ 10. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, మైనస్ 10 అని ఫస్ట్ చెప్పింది ఎవరు? జస్వాని బోని చెప్పారు ఫస్ట్, నెక్స్ట్ క్యాషో చెప్పారు. గుడ్. ఏమండి ఈ క్వశ్చన్ కూడా మీరు మిస్టేక్స్ చేస్తే ఎలా అండి? -12 అని కొంతమంది ఆన్సర్ చేశారు. హౌ? గోవింద స్వామి గారు ఏమడిగారు? క్వశ్చన్ ఏమడిగారు ఇంతకీ? మీరు రిప్లై ఇవ్వమంటున్నారు. ఫాస్ట్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. a ప్లస్ బి ఇచ్చారు, ఏబి ఇచ్చారు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత అని అడుగుతున్నారు. ఏ ప్లస్ బి ఇచ్చారు, ఏబి ఇచ్చారు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత? ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి నెంబర్ ఏమైనా తెలుస్తుందేమో అని ఒకసారి ట్రై చేయాలి మనం. ఓకేనా? కానీ ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఇంటూ బి వచ్చేసి 140 ఉందండి. 140ని ఫ్యాక్టర్స్ తీయండి. ఫ్యాక్టర్స్ ఏం గుర్తొస్తుంది మీకు? 7 వస్తుందా? 7 ఇంటూ 20 140. ఫస్ట్ ఈ రెండింటిని మీరు చూడండి, 7 20 కలిపితే 27 అవుతుందా? క్లియర్గా అయిపోతుంది కదా. 7 + 20 అంటే ఏ ఎంత? ఏని 7 అయినా తీసుకోండి, 20 అయినా తీసుకోండి. సో ఒకటి 20 అయితే ఇంకోటి 7 అయింది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అడిగారు. 20 క్యూబ్ 8000 ప్లస్ 7 క్యూబ్ 343. సో 8343 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ, 8343 అని ఫస్ట్ చెప్పింది భగవాన్ గారు, నెక్స్ట్ దుబాయ్ సీను చెప్పారు. ఓకే, ఐ థింక్ మేబీ గేమ్ బాయ్ కూడా చెప్పారు. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. మనం లాస్ట్లో మీకు అర్థమైన క్వశ్చన్ ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఏమీ ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే, 2 ట్రైన్ ఇంజిన్స్ ఉన్నాయంట, సేమ్ లెంత్ అంట. 2 ఒకే పొడవు గల 2 రైలు ఇంజిన్లు ఉన్నాయంట. ఒకటేమో 18 కిలోమీటర్లు ఒక గంటకి, ఇంకోటేమో 36 కిలోమీటర్ల గంటకి వేగంతో ఒకే దిశలో నడుస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, వాటిని చాలా జాగ్రత్త చూసుకోండి. ఒకే దిశలో ఇదొకటి ఇంజిన్, ఇదొక ఇంజిన్, 2 ఒక డైరెక్షన్లోనే వెళ్తున్నాయంట. అలా అయితే వేగవంతమైన ఇంజిన్ 8 సెకండ్లో నెమ్మదిగా ఉన్నదాన్ని దాటితే ప్రతి రైలు ఇంజిన్ పొడవు ఎంత అంటున్నారు. సో ఒక్కో రైలు ఇంజిన్ పొడవు ఎంత అంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, ఒక రైలు ఇంజిన్ ఇంకో రైలు ఇంజిన్ని దాటడం అంటే అర్థం ఏంటి? ఆ రెండిటి లెన్స్, ఆ 2 ఇంజన్లు కలిపితే ఎంతైతే వస్తుందో ఆ లెంత్ని ట్రావెల్ చేసినట్టు అనమాట. ఆ దూరాన్ని వెళ్ళినట్టు ఆ ట్రైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 36 km/h అనుకోండి, ఇది 18 km/h అనుకోండి. ఓకేనా? 2 ఒకే సైడ్ వెళ్తున్నాయి కాబట్టి, 2 ఒక సైడే వెళ్తున్నాయి కాబట్టి ఏం చేయాలి? 36లోంచి 18 తీయండి, అంటే 18 కిలోమీటర్లు ఒక గంటకి. ఇది ఎక్కువ వెళ్తుంది, అవునా? గంటకి. సో అది ఎన్ని సెకండ్లో వెళ్ళిందంట? 8 సెకండ్లలో. 8 సెకండ్లలో ఎంత దూరం వెళ్తాదో మనం కనుక్కుంటే అది ఆ దూరం ఈ 2 ట్రైన్ ఇంజన్ని కలిపిన దూరానికి సమానం అవుతుంది. అంతేనా? ఇప్పుడు సింపుల్గా ట్రైన్ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఇలా వెళ్తుంది, ఒక పోల్ని దాటింది అంటే ఆ ట్రైన్ యొక్క పొడవు ఎంతైతే ఉందో అంత దూరం వెళ్ళింది అని అర్థం. అలాగే 2 ట్రైన్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని దాటింది అంటే ఈ ట్రైన్ పొడవు అలాగే ఈ ట్రైన్ పొడవు రెండింటినీ కలిపితే వచ్చే లెంత్ అంత దూరం ప్రయాణించింది అని దాని అర్థం.
సో సేమ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే సింపుల్గా 8 సెకండ్స్కి ఎంత దూరం వెళ్తుందో కనుక్కుంటే ఆటోమేటిక్గా అది రెండిటి లెన్స్ కలిపితే వచ్చిన దానికి ఈక్వల్ అవుతుంది. సో 18 కిలోమీటర్లు ఒక గంట కంటే సెకండ్కి ఎంత ఇంటూ 5/18 చేద్దామా? అంటే 5 మీటర్ పర్ సెకండా? అవునా? 5 మీటర్లు సెకండ్కి. సో సెకండ్కి 5 మీటర్లు అంటే 8 సెకండ్లకి 40 మీటర్లు వెళ్ళి ఉంటుంది. అంతేనా? 40 మీటర్స్ వెళ్ళింది. అంటే రెండు ట్రైన్స్ సమానం అన్నారు కదా లెంత్. సో అంటే ఇది 20 ఇది 20 అవుతుంది. టోటల్ 40. ఓకేనా? సో 20 మీటర్స్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 20 మీటర్స్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. 20 అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ దుబాయ్ సీను, నెక్స్ట్ క్రేజీ నిహాల్ ఇద్దరు అయితే ఫస్ట్ ఆన్సర్ చేయడం జరిగింది. ట్రైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అన్ని ఎగ్జామ్స్లోని మోస్ట్లీ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి ఈ క్వశ్చన్ 9th క్వశ్చన్ స్టాటిస్టిక్స్ నుంచి మనకి రావడం జరిగింది. ఎక్కువ ఎగ్జామ్స్లో బేసిక్గా ఉండదు, కానీ మనకి గ్రూప్ డీలో ఉంది. సో చాలామందికి చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో దీనికి. ఈ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి 9th క్వశ్చన్. ఓకే, సరే. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏమడుగుతున్నారు? క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అడిగారు ప్రిసీడింగ్ ది మీడియన్ క్లాస్. క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం ఫస్ట్. ఇదేంటి ఇక్కడ? అప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓకేనా? 5, 18, 15, 22, 27, 13 ఏంటి 30 నుంచి 40 హెక్టార్లు, ఐదుగురు ఉన్నారు, 40 నుంచి 50, 18 ఉంది. అలా మనకి డేటా అయితే ఇచ్చారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలంటే సింపుల్గా ఫస్ట్ 5ని 5 యాజ్ ఇట్ ఈజ్ వేసుకొని తర్వాతది 18కి 5ని కలపండి 23, 15కి 23ని కలపండి. అంటే ఆ నెక్స్ట్ దాన్ని కలపాలన్నమాట. 22కి 38 కలపండి 60, 27కి 16 కలపండి 87, 13 + 87 100. క్లియర్గా 100 మంది ఫార్మర్స్ ఉన్నారన్నారా? ఫైనల్ నెంబరు ఖచ్చితంగా అంతే వస్తుందండి. ఎంత చెప్పారో అంత వస్తుంది. ఎంతమంది ఉన్నారో అదే నెంబర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమొచ్చింది? 100 వచ్చింది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు 100కి సగం ఎంత? 50. ఆ 50ని ఎక్కడైతే దాటిందో, 50ని ఎక్కడైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో దాటుతుందో దాన్ని మనం మీడియన్ క్లాస్ అని అంటాము. 15 ఎక్కడ దాటింది? 5 దాటిందా? లేదు. 23, 38, 60 దాటింది. సో 60 దగ్గర దాటింది కాబట్టి క్లియర్గా ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. చూసుకోండి, ఇది మీడియన్ క్లాస్ అంటాం. దాన్ని మీడియన్ క్లాస్ అంటాం. సో ఈ 60 to 70 ఉన్నదాన్ని మీడియన్ క్లాస్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఆ మీడియన్ క్లాస్ పైన ఉన్నదాన్ని, మీడియన్ క్లాస్ ఉందా? మీడియన్ క్లాస్లో పైన ఉన్నదాన్ని సిఎఫ్లో ఉంది కదా, దాన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాము. సో అంటే 38 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుందన్నమాట. అందరికి అర్థమైంది కదండి? ఒకే ఒక విషయం, సింపుల్గా ఫస్ట్ థింగ్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఓకేనా? ఎలా కనుక్కోవాలో ఆల్రెడీ చెప్పాను. దీని నుంచి దీనికి కలపాలి. ఫస్ట్ అయితే 5 రాసుకోవాలి, నెక్స్ట్ 18 కలుపుతాం, నెక్స్ట్ దాన్ని ఇంకా కలుపుకుంటూ వెళ్ళిపోతాం. కలుపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత టోటల్ 100 మెంబర్స్ ఉన్నారు, డివైడెడ్ బై 2 చేస్తాం, అంటే 50 వచ్చింది. 15 ఎక్కడ క్రాస్ అవుతుందో చూస్తాం. ఎక్కడైతే క్రాస్ అయిందో అది మీడియన్ క్లాస్ అవుతుంది. దాని పైన ఉన్నదే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్ కదా, చూడగానే ఆన్సర్ చేసేయాలి మీరు. ఇప్పుడు ఏమంటున్నారు? భరత్ వచ్చేసి 10,000 రూపాయలు తీసుకున్నారంట. 2 సంవత్సరాల తర్వాత 2,000 రూపాయలు వడ్డీ చెల్లించారంట. అలా అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అంటున్నారు? 2 సంవత్సరాలకు 2,000 చూసుకోండి, సాధారణ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో క్లియర్గా సంవత్సరానికి ఎంత పే చేశారు అతను? 1,000 రూపాయలు కదా పే చేశారు.
రూపాయలు ఎంతకి? 10,000కి 1000 పే చేశారు. 10,000లో 1000 ఎంత పార్ట్ అండి? క్లియర్గా 10% ఉంది కదా. ఓకే, సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, 10% అని చెప్పింది ఫస్ట్ కైలాష్, నెక్స్ట్ సాయి రాథోడ్. వెరీ గుడ్. ఈజీ క్వశ్చన్స్కి మాత్రం మనం టైం ఎక్కువ తీసుకోకూడదు, చాలా చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. సరే, ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 1 less than ది డినామినేటర్. భిన్నం యొక్క లవము హారం కంటే 1 తక్కువగా ఉందంట. చూసుకోండి, న్యూమరేటరు, ఇది డినామినేటరు. డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. 1 తక్కువ ఉంది. సరే, 1 తక్కువ ఉంది. ఇఫ్ 6 ఈజ్ యాడెడ్ టు ది న్యూమరేటర్, 6 కనుక కలిపితే, న్యూమరేటర్కి 6 కలిపితే ఫ్రాక్షన్ ఏమవుతుందంట? 5/4 అవుతుందంట. ఫ్రాక్షన్ ఏమవుతుంది? 5/4 అవుతుంది. చూసుకోండి, ఇప్పుడు ఎప్పుడైంది 5/4? 6 కలిపినప్పుడు అయింది, అవునా? 6 కలిపినప్పుడు అయింది. ఇప్పుడు యాక్చువల్గా డినామినేటర్ కంటే 1 తక్కువ ఉందండి. ఇప్పుడు 6 కలిపామండి. 6 కలిపితే ఏమవుతుంది? డినామినేటర్ కంటే ఎంత ఎక్కువ ఉంటుంది? యాక్చువల్గా 1 తక్కువ ఉన్న దానికి 6 కలిపితే 5 ఎక్కువ ఉంటుంది ఇప్పుడు, అంతేనా? సో దీనికంటే ఇది 5 ఎక్కువ ఉండాలి, అంతేనా? సో ఇప్పుడు చూడండి, ఇది 5/4 అంటే ఏంటి? ఇది 5 భాగాలు అంటే ఇది 4 భాగాలు ఉంటుంది. సో ఆ 1 భాగం 5 అవుతుంది. సో 5 × 5 25, 4 × 5 20 అవుతుంది ఇది, అంతేనా? 25 20 అవుతుంది. కానీ ఇదేంటి? 6 కలిపిన తర్వాత 25 అయింది, అవునా? సో యాక్చువల్గా అయితే 19 ఉండి కిందన 20 ఉంటుంది, అంతేనా? ఇప్పుడు 1 తక్కువ ఉందా? సరిపోయిందా? సరిపోయింది. 6 కలిపామా? 6 కలిపితే 25 అయిందా? అప్పుడు 25/20 అంటే ఎంత? 5/4. సరిపోయిందా? సరిపోయింది. అందరికి అర్థమైందండి? 19/20 ఆన్సర్ అవుతుంది, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అప్పుడే అడగండి, నేను ఇప్పుడు చెప్తాను, లేదంటే ఎండింగ్లో అయినా సరే చెప్తాను. ఫస్ట్ కైలాష్, నెక్స్ట్ క్రేజీ నిహాల్ ఆన్సర్ చేయడం జరిగింది. 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ట్రైన్ ప్రాబ్లమ్స్లో మరొక ప్రాబ్లం వచ్చింది. 94 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడేమో జస్ట్ ఒక 10 కామెంట్స్ 15 కామెంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మ్యాథ్స్ ఎప్పుడు చూస్తే రాదు, చేస్తే మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏంటంటున్నారు? ఒక ట్రైన్ వచ్చేసి 725 మీటర్లు ఉందంట, 48 సెకండ్లో 235 మీటర్ల పొడవున సొరంగం గుండా వెళ్ళిందంట. అలా అయితే రైలు వేగం ఎంత అని అడుగుతున్నారు. ఇంకేముందండి, మొత్తం ఎంత దూరం వెళ్ళింది? 725, ఇది ఒక 235, కలపండి 725, ఇది ఒక 235, కలిపితే 6 960 మీటర్స్ వెళ్ళిందండి. ఎంతకి? 48 సెకండ్స్కి, అవునా? సో దాని స్పీడ్ ఏమవుతుంది? 41s 48 2s 96 కదా. సో 20 మీటర్ పర్ సెకండ్ అయింది దాని స్పీడ్. కానీ ఇక్కడ కిలోమీటర్ పర్ హవర్లో ఇచ్చారు కదా. సో దీన్ని కిలోమీటర్ పర్ హవర్లోకి మారుద్దాం. అంటే ఇంటూ 18/5, 5 1s 5 4s, 4 × 18 72 కిలోమీటర్ పర్ హవర్. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది, అంతేనా? అందరికి అర్థమైంది కదా. టోటల్ 960 మీటర్స్ వెళ్ళిందండి. ఎంత టైంలో? 48 సెకండ్లలో. ఇది మీటర్లు, ఇది సెకండ్. 48 2s 20, అంటే 20 మీటర్ పర్ సెకండ్. కానీ మనం దీన్ని కిలోమీటర్ పర్ హవర్కి మార్చాలి. సో ఇంటూ 18/5, 5 1s 5 4s 72 కిలోమీటర్ పర్ హవర్, ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, ఫస్ట్ వినయ్ చార్లీ చెప్పారు, నెక్స్ట్ ఆప్షన్ 3. సో నెక్స్ట్ కోటిబాబు గారు చెప్పారు. గుడ్, 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి.
ఎక్స్ అనే ఒక గ్రేటర్ నెంబర్ అన్నారు. దట్ కెన్ డివైడ్ 3808ని 4798ని 5128ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంట? శేషం 13 వస్తుందంటండి. ఎక్స్ అనేదే అతిపెద్ద సంఖ్య అన్నారు. ఈ మూడింటిని డివైడ్ చేసినప్పుడు 13 వస్తుందంట శేషం, రిమైండర్. అలాంటి అతిపెద్ద సంఖ్య ఎక్స్ అంట. అలా అయితే ఆ ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. సో క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్ 13 రిమైండర్ రావాలంట. సో ఆ 13ని మనం ఏం చేయాలి? అప్పుడు 13ని తీస్తాం అనుకోండి ఇందులోంచి, అప్పుడు ఎక్స్ క్లియర్గా డివైడ్ చేస్తుందా మూడింటిని? అవునా? సో 3808లోంచి 13 తీసేయండి. అంటే 8 తీసేస్తే ఇంకొక 5 తీయాలంటే 3795 అవుతుంది. ఇందులోంచి కూడా 13 తీయండి. ఇప్పుడు 4785 అవుతుంది. ఇందులోంచి కూడా 13 తీయండి. 5115 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమడుగుతున్నారు మనకి? దెన్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ఎక్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఎక్స్ కనుక్కోమని చెప్పట్లేదు, ఎక్స్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నారు. సో ముందు మనం ఎక్స్ కనుక్కుందాం. ఓకేనా? ఎక్స్ ఏమవుతుంది? ఇప్పుడు ఈ మూడింటిని డివైడ్ చేసేది పెద్ద నెంబర్ అయి ఉండాలి. ఎందుకంటే ఆ 13ని తీస్తాం కదా, రిమైండర్ని తీస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా ఈ మూడింటిని కూడా ఎక్స్ డివైడ్ చేయాలి ఖచ్చితంగా, కరెక్ట్గా. సో ఆ డివైడ్ చేసి అంటే మూడింటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలండి. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో 3 పెద్ద నెంబర్స్ ఉన్నాయి. సరే, భయపడాల్సిన అవసరం లేదు. మనకి చూస్తే కామన్గా అయితే నాకు 5 క్లియర్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆ 5ని నేను పక్కకు తీసా. ఓకేనా? 5ని తీసాను. 5 తీస్తే ఏమవుతుంది? 5 7s 35, 29 ఉంది, 5 5s 5 9s. సరిపోయిందా? 5 9s 45, 28 ఉంది, 5 5s 25, 5 7s 35. అలాగే ఇక్కడ కూడా 5తో మల్టిప్లై చేస్తే 5 10s 5 2s 5 3s. ఓకేనా? 5 తీసాను. నెక్స్ట్ ఇంకా ఏం తీయచ్చు? 7 5 12 9 21, 7 5 12 9 21, 3 4 5 6. 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ 3ని కూడా నేను తీస్తా. సో 3ని తీస్తే 3 2s 3 5s 3 3s, 3 3s 3 19s, 3 3s 9, 3 4s 3 1s. సరే, 5 3 వచ్చింది. ఇంకొకటి తీసేస్తే మనకి ఆల్మోస్ట్ అయిపోవచ్చు. అవునా? సో ఏది ఇప్పుడు ఏంటి? 253, 3 + 5 8. ఓకే, 3తో డివిజిబుల్ అవ్వట్లేదు, 4తో అవ్వదు, ఎందుకంటే 2తో కూడా అవ్వట్లేదు కాబట్టి. సో ఇంకా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే చూసుకోవాలి. ఎంతవరకు చూసుకోవాలి? 16 256 కదా, 16 వరకు చూసుకుంటే చాలు. ఓకేనా? సో ఫస్ట్ 7 చూడండి. 7తో 7 3s 21 అవ్వట్లే. 11తో అవుతుంది కదా, 11 2s 11 3s. ఇది 11 2s 11 9s. ఇది 11 3s 11 1s. క్లియర్గా 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ 11ని కూడా మనం తీసేస్తే ఏమవుతుంది? ఇది 23, ఇది 29, ఇది 31. ఇంకా 23కి 29 31 కామన్గా ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. సో అంటే ఇదే కదా నెంబరు. ఈ నెంబరే మూడింటిని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఈ నెంబరే హెచ్సిఎఫ్ అనమాట ఈ మూడింటికి. 5 × 3 15, 15 × 11 15 × 11 165. సో ఎక్స్ వాల్యూ ఎంత? 165 వచ్చింది. ఇప్పుడు అన్నిటినీ ఇందులో ఉన్న నెంబర్స్ డిజిట్స్ అన్నిటినీ యాడ్ చేయమంటున్నారు. 1 + 6 + 5 ఎంత? 12. ఓకేనా? సో ఆన్సర్ 12 అవుతుంది. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 12 అని ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు? హరిబాబు, నెక్స్ట్ విశ్వ గారు, మీ ఇద్దరు కూడా ఫస్ట్ ఆన్సర్ చేయడం జరిగింది. గుడ్. చూసుకోండి, కొన్ని క్వశ్చన్స్ అంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది అంతేగాని ఇంకేం కాదు. నిన్న సేమ్ మనం ఇలాంటి క్వశ్చనే చూసాం ఆల్రెడీ. 2 ప్యారల్ లైన్స్ ఉన్నాయా, ట్రాన్స్వర్సల్ ఉందా, థీరియోగ్రాక్ ఉందా, సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంట. సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్, సారీ అండి, 2:3 రేషియోలో ఉన్నాయంట. ఆ ఇంటీరియర్ యాంగిల్స్ 2:3 రేషియోలో ఉన్నాయి.
సో క్లియర్గా 2:3 రేషియో అంటే మనకు ఆల్రెడీ ఏం తెలుసు, ఇది ఇది ఈక్వల్ కదా, అంటే కలిపితే ఎంత రావాలి, 180 degrees రావాలి. సో ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు, మొత్తం 5 భాగాలు 180, 180 రావాలి కలిపితే. సో ఒక పార్ట్ 36 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, గ్రేటర్ పెద్ద కోణం అడిగారు, పెద్ద కోణం 3 భాగాలు, సో 3 × 36 108, 108. ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. 108 అని ఫస్ట్ చెప్పింది టీవీ అంట, టీవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేశవ్. గుడ్. సో 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద దేన్ని మార్చగలము ఇచ్చిన ఆప్షన్స్లో. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటండి, దాని స్టాండర్డ్ ఫామ్ ఏంటండి, ax² + bx + c = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్. అంటే పవర్ ఎంత ఉండాలి, 2 ఉండాలండి. ఇక్కడ ఈ ఏ అనేది, దీని కోఎఫిషియంట్ ఏ అనేది 0 అవ్వకూడదు. ఓకేనా. సో ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద మార్చగలిగింది ఏది అని అడుగుతున్నారు. సింపుల్ థింగ్, ఈ ఫార్ములా కావాలి మనకి, స్క్వేరే ఉండాలి, క్యూబ్ ఉండకూడదు, x⁴ ఉండకూడదు, స్క్వేర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అది ఎక్కడ అవుతుంది అంతే క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, సరే ఆప్షన్ డి నుంచి పైకి వెళ్తా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ x² కిందన ఉంది డినామినేటర్లో, ఇటుపక్క వచ్చి మల్టిప్లై చేస్తే, దీన్ని మల్టిప్లై చేస్తే క్యూబ్ అయిపోతుంది, దీన్ని మల్టిప్లై చేసినా క్యూబ్ అయిపోతుంది. సో క్యూబ్ ఉండకూడదు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. కానీ క్యూబ్ ఉన్నా క్యాన్సిల్ అయిపోతుందా అంటే అవ్వట్లేదు కదా, ఇంకా క్యాన్సిల్ చేసేది ఏముంది, లేదు. కాబట్టి ఇది కాదు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ b² వచ్చింది, b కూడా ఇలా వెళ్ళి ఇది క్యూబ్ కింద మారుతుంది. అవునా, ఇది కూడా తీసుకెళ్ళి క్యూబ్ కింద మారుస్తుంది. అయినా ఇక్కడ 2 ఉన్నాయి, వేరియబుల్స్ ఒకటే ఉండాలి. అవునా. సో ఇది కూడా తప్పు. అండ్ ఇది చూడండి, క్లియర్గా ఆల్రెడీ దీనికి క్యూబ్ ఉంది, 2x³ ఉంది, x³ ఉంది. సో 2x³ x³ తీస్తే, కానీ ఇంకా x³ మిగిలిపోయింది, x³ - 4x² + 3x = 0 అయింది. అవునా. ఓకే. సో అలాగే ఆప్షన్ ఏ చూసుకుంటే m+1 - m+1 = 65 అన్నారు. సో m+1ని మనం మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది స్క్వేరే మిగులుతుంది, ఇక్కడ స్క్వేరే మనకి మిగులుతుంది. సో క్లియర్గా ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యూజీ టాక్స్ గారు ఏంటండి అది, స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోని దేన్ని రాయగలము అని అడుగుతున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకేంటి స్క్వేర్స్ ఖచ్చితంగా x² టర్మ్ ఖచ్చితంగా ఉండాలి, అంతేనా, x² టర్మ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది ఏమవుతుంది, ఇక్కడ 4x² వస్తుంది, ఇందులో ఇక్కడ ఏమొస్తుంది 2x × 2x అయ్యి ఇక్కడ కూడా 4x² వస్తుంది. సో ఈ 4x² క్యాన్సిల్ అయిపోతున్నది కదా. సో ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉండదు. అవునా. సో అలా ఇక్కడ చూడండి, x × x ఇక్కడ x² వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ x² ఉంది. సో ఈ x² కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మొత్తం సాల్వ్ చేసాక చెప్తున్నా, x² మైనస్ అయిపోద్ది, కాబట్టి ఇది కూడా తప్పు. ఇది చూసుకుంటే ఇక్కడ క్యూబ్ వచ్చింది, ఇక్కడ దీనికి క్యూబ్ వచ్చేస్తుంది, x³ అంటే 8x³ అయిపోద్ది. సో ఇది కూడా క్లియర్గా తప్పని చెప్పొచ్చు.
సో అప్పుడు దీన్ని చూడండి, స్క్వేర్ రూట్ ఉంది, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అయితే ఇది ఇటుపక్క వెళ్తే ఇది ప్లస్ అయ్యి ఇది మైనస్ అవుతుంది. ఇప్పుడు రెండింటినీ స్క్వేర్ చేసాం అనుకోండి, అప్పుడు 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతున్నాయా? 2x హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 4x స్క్వేర్ వస్తుంది ఇటుపక్క, కానీ ఇటుపక్క 2x స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు. సో క్లియర్గా ఏం చెప్పచ్చు? ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పచ్చు. స్టాండర్డ్ ఫామ్ ఏమని చెప్పాను? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ ఏంటో ఆన్సర్ చేయండి. 1 2 3 4 అంటే మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు బేసిక్గా. ఓకే, రాంబస్ యొక్క డయాగ్నల్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి రాంబస్ ఎలా ఉంటుంది, ఇలా తీసుకుంటామా రాంబస్? ఓకే, సరిగ్గా రాలేదు. రాంబస్ని ఇలా తీసుకుంటామా? సో రాంబస్ యొక్క డయాగ్నల్స్ ఇచ్చారు. ఒక డయాగ్నల్ వచ్చేసి 5 అంట, ఇంకో డయాగ్నల్ వచ్చేసి 12 అంట. మనకేం తెలుసు? డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే సగానికి కరెక్ట్గా అవి డివైడ్ చేసుకుంటాయి. అంటే ఇది ఏమవుతుంది? ఇది 12/2 అవుతుంది, ఇటుపక్క కూడా 12/2 అవుతుంది. అంటే ఇది 5/2 అవుతుంది, ఇటుపక్క 5/2 అవుతుంది. సో ఇప్పుడు జస్ట్ ఇది ఒక్క సైడ్ కనుక్కున్నాం అనుకోండి, 4 సైడ్స్ సేమే కదా రాంబస్కి. సో ఒక్క సైడ్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 5/2, ఇది 12/2, అంటే ఇది ఏమవుతుందండి? పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలుసు కదా మనకి, 3 4 5, అలాగే 5 12 13, అవునా? సో ఇక్కడ 5/2 ఇది 12/2 అయితే ఇది ఏమవుతుంది? ఆటోమేటిక్గా 13/2 అవుతుందా? అంతేనా? 13/2 ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ఏ, ఇది బి, ఇది సి అయితే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంతేనా? ఇప్పుడు చూడండి, 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అవుతుందా? 5 స్క్వేర్ ఎంత? 25, 12 స్క్వేర్ ఎంత? 144, 13 స్క్వేర్ ఎంత? 169. సరిపోయిందా? పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం వాటిని. అవి జస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా ఇక్కడ సిని మనం ఎలా కనుక్కుంటాం? సి ఎలా కనుక్కుంటామండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 12/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. మీకు ఒకవేళ 13/2 తెలియకపోతే ఇలా చేస్తారు. ఏముంది, బయటికి 2 వచ్చేస్తుంది, అవునా? 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25, దీనికి మాత్రం స్క్వేర్ రూట్ ఉంది. అదెంత? 169 స్క్వేర్ రూట్ అంటే 13/2 సరిపోయింది కదా. కానీ ఇప్పుడు 4 సైడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమడిగారు మనకి? ఇక్కడ పెరిమీటర్ అడిగారు, అంటే 4 సైడ్ని కలిపితే ఎంత అంటున్నారు. సో 4 × 13/2, 2 1s 2 2s 26 ఆన్సర్ అవుతుంది. సో 26 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 26 అని ఫస్ట్ చెప్పింది హరిబాబు గారు, నెక్స్ట్ కైలాష్. గుడ్. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ఫాస్ట్గా ఒకసారి లైక్ చేయండి. ఓకే, ఏముందండి, సింపుల్గా ఫస్ట్ డివిజన్ని ఫస్ట్ ఈ బ్రాకెట్స్లోని సాల్వ్ చేస్తాం. 8 - 2 ఎంత? 6, 3 + 6 ఎంత? 9, 9 డివైడెడ్ బై 3 ఇదెంత? 3, ఇదెంత? 5, 5 × 6 30, 30 + 3 33. ఓకేనా? నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 33 అని చెప్పింది ఫస్ట్ వినయ్ చార్లీ అండ్ నెక్స్ట్ జశ్వానీ బోని చెప్పారు. గుడ్.
19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏం చెప్తున్నారు క్వశ్చన్ చూద్దాం. ఏబి 2 క్లాసులు ఉన్నాయంట. 5గురిని ఏ నుంచి బికి పంపిస్తే, 5గురిని ఏ నుంచి బికి 5 పర్సన్స్ని పంపిస్తే అప్పుడు బి వచ్చేసి ఏకి డబల్ ఉందంట. బి వచ్చేసి ఏంటి డబల్ ఉందంట, ఏకి డబల్ ఆఫ్ ఏ. అదే ఏబి ఉన్నాయి కదా, 1 స్టూడెంట్ ఈజ్ సెంట్ ఫ్రమ్ బి టు ఏ. బి నుంచి ఒక స్టూడెంట్ని ఏకి పంపిస్తే అప్పుడు రెండిట్లోని ఈక్వల్ అయిపోయిందంట. 2 క్లాస్ రూమ్లోని స్టూడెంట్స్ ఏమైపోయారు, సేమ్ అయిపోయారు. అలా అయితే ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సింపుల్, ఆల్రెడీ ఇందాక ఇలాంటి క్వశ్చన్ చేసాం కదా, సేమ్ అలాగే కదా చేసాం. ఇప్పుడు చూడండి, ఏ ఉంది, బి ఉంది, అవునా? అంటే ఒకటి పంపిస్తే ఈక్వల్ అయిందంటే అర్థం ఏంటి, బి ఆల్రెడీ ఏ కంటే 2 ఎక్కువ ఉందని అర్థం, అంతేనా? ఇప్పుడు ఏ కంటే బి 2 ఎక్కువ ఉంటేనే కదా ఒకటి పంపిస్తే అప్పుడు 2 ఈక్వల్ అవుతారు. సో 2 ఎక్కువ ఉందండి. కానీ ఇప్పుడు ఏం చేశారు, 5గురిని పంపిస్తే అప్పుడు బి ఎంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2ని పక్కన పెట్టాం అనుకోండి ప్రస్తుతానికి, అప్పుడు ఈక్వల్గా ఉంటుందా, ఈక్వల్గా ఉంటారా ఏబి? కానీ 5గురిని పంపిస్తే అప్పుడు బి 10 ఎక్కువ ఉంటుంది. సో ఆ 10 అలాగే పక్కన పెట్టిన 2 అంటే మొత్తం 12 ఎక్కువ ఉంటుంది బి. అప్పుడే కదా డబల్ అంటున్నారు. 12 ఎక్కువ ఉందని తెలుసు, డబల్ అంటున్నారు 12 ఎక్కువ ఉందని తెలుసు. అంటే ఆటోమేటిక్గా ఏ 12 కదా అవ్వాలి, అప్పుడు బి 24 అవుతుంది కదా, అంతేనా? అప్పుడే కదా డబల్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏ 12 అవ్వాలి, బి 24 అవ్వాలి. కానీ ఇది ఎప్పుడు జరిగింది, 5గురిని ఏ నుంచి బికి పంపించిన తర్వాత. సో మళ్ళీ తిరిగి 5గురిని పంపించేద్దాం. సో 17 అవుతుంది, ఇది 19 అవుతుంది. సరిపోయిందా? బి నుంచి ఒకరిని పంపిస్తే ఈక్వల్ అవుతుంది అన్నారు, అవుతుందా? క్లియర్గా అవుతుంది. సో స్టూడెంట్స్ ఏలో ఎంతమంది ఉన్నారు, 17 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 18th క్వశ్చన్ ఒకసారి చెప్పండి అంటున్నారు, లాస్ట్లో ఖచ్చితంగా మళ్ళీ చెప్తానండి, ఓకేనా? 17 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది నవీన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు. ఎన్టీపీసీకి సేమ్ క్వశ్చన్స్ సార్. ఖచ్చితంగా అండి, మనకి అన్ని ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి అన్నిటికీ హెల్ప్ అవుతాయి. కాన్సెప్ట్ అంతా ఒకటే కదా. ఎన్టీపీసీ మోడల్ పేపర్స్ కూడా ఖచ్చితంగా మనం త్వరలోనే అప్లోడ్ చేస్తాం, ఓకేనా? సో ప్రెజెంట్ అయితే గ్రూప్ డి చూస్తున్నాం. రోజు ఈవినింగ్ 5 o'clockకి మనకి మ్యాథ్స్ ఉంటుంది అండ్ రీజనింగ్ కూడా చెప్తాం. అలాగే నెక్స్ట్ మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఒక టైమింగ్ అయితే పెట్టుకుందాం, ఇంకా టైమింగ్ని ఫాలో అవుదాం, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఒక షాప్ కీపర్ వచ్చేసి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంట, అంటే వరుసగా 3 తగ్గింపులు ఇచ్చారంట. అప్పుడు 58,000 కాస్త ఎంతగా అయిందంట, 42,000కి వచ్చిందంట. ఒకటి 5%, ఇంకో 10% అయితే, ఇంకోటి X% అయితే ఆ ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేద్దాం దీన్ని, ఈ క్వశ్చన్ని, ఓకేనా? ఇప్పుడు మొత్తం ఫస్ట్ ఎంత ఉంది, 58,000 ఉంది. ఫస్ట్ ఏం చేద్దామంటే 5% డిస్కౌంట్ ఇద్దామండి. 5%, 10% ఎంత, 5,800 కదా, ఎందుకంటే ఒక 0 కొడతాం. 5,800, 5% అంటే 5,800కి సగం అంటే 2,900 అంటే ఇది 5% డిస్కౌంట్ ఇచ్చాం. సరే, అప్పుడు ఎంత అయింది, 10 - 9 1, 7 - 2 5, 55,100 అయింది. ఇప్పుడు 10% డిస్కౌంట్ ఇద్దాం. 10% అంటే ఎంత, 0 కొడితే సరిపోద్ది. 5510, ఇదేంటి 10% డిస్కౌంట్. సో ఇది కూడా మైనస్ చేస్తాం. 0, 10 - 1 9, ఇది 10 - 5 5, 14 - 5 9 4, అంతేనా? ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేశానా నేను? 58,000 కదా ఉంది,
5% అంటే 2900 అయింది. 2900 మైనస్ చేశాను. 0 0 10 మైనస్ 9 1 3 సరిపోయింది. ఇది 55,500 కాబట్టి సరిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 49,590 కదా, 7,500 కదా డిస్కౌంట్ ఇచ్చారు. 7,500 ఎంత అవుతుంది? ఇంకో సగం అంటే ఇంకొక 2,500 కలుపుతా అంటే 15% అప్రాక్సిమేట్గా అవుతుంది 7,500. సో 15% పక్కనే ఉండాలి కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 15.3 అని ఫస్ట్ చెప్పింది ఎవరు? సంజీవ్ ఫస్ట్ చెప్పారు. అండ్ ఓకే, ఫస్ట్ హరిబాబు గారు చెప్పారు, నెక్స్ట్ సంజీవ్ చెప్పారు. గుడ్. 19 క్వశ్చన్ చెప్పండి సార్ అంటున్నారు. లాస్ట్లో నేను మళ్ళీ డౌట్స్ ఉన్నవన్నీ కూడా నేను ఎండింగ్లో ఎవరికి ఏ క్వశ్చన్ డౌట్ ఉన్నా సరే అడగండి, తప్పకుండా లాస్ట్లో చెప్తాను. ఓకేనా? సో దీని వాల్యూ ఎంత అంటున్నారు? క్లియర్గా చూడండి. మనకి సైన్ తీటా ఏంటి? సైన్ 90 మైనస్ తీటా ఏమవుతుంది? కాస్ తీటా అవుతుంది. అలాగే ట్యాన్ 90 మైనస్ తీటా ఏమవుతుంది? కాట్ తీటా అవుతుంది. మనకు తెలుసు కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్తామా? ఓకే, ఇట్ సైడ్ నుంచి ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఈ ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ కూడా పాజిటివే ఉంటాయి. ఓకేనా? సో సైన్ 16 డిగ్రీస్, కాస్ 74 డిగ్రీస్, ఈ రెండు సేమా కాదా? ఎందుకు? సైన్ 16 ఎలా రాసుకోవచ్చు? 90 మైనస్ 74 కింద రాసుకోవచ్చా? అంటే ఇది ఏమవుతుంది? ఇప్పుడే కదా చెప్పుకున్నాం, సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా అంటే కాస్ 74 అవుతుంది ఇది. అలాగే దీనికి కూడా ఏం రాసుకోవచ్చు? tan 14 అంటే కాట్ 76 అనే అర్థం. ఇది కాస్ 74 అని అర్థం. సో ఇది క్యాన్సిల్ అయితే ఇది 1 అవుతుంది, ఇది క్యాన్సిల్ అయితే ఇది కూడా 1 అవుతుంది. 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా తక్కువ మంది ఆన్సర్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాట్ హ్యాపెండ్? ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఇందులో కొంచెం టఫ్గా కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా కొంతమందికి కొంచెం ఇబ్బందిగా కూడా ఉండొచ్చు మేబీ. సో ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చూద్దాం. 72% ఖర్చు చేశాడంటండి అతను. ఇది ఖర్చు, ఇది సేవింగ్. ఓకేనా? ఇన్కమ్ 12% పెరిగితే ఎక్స్పెండిచర్ ఖర్చు ఏమో 5% పెరిగిందంట. అప్పుడు వై ఆదా చేశారంట. పెరిగిన తర్వాత ఇప్పుడు ఎక్స్ ఆదా చేశారంట. అలా అయితే దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఎంత? 72% ఖర్చు పెడుతున్నప్పుడు 28% ఆదా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఈ సేవింగ్దే ఎక్స్ అంటున్నారు. సో ఈ ఎక్స్ 28%కి ఎంత అయితే వస్తుందో అంత డబ్బులు ఎక్స్గా అవుతాయి. సేవింగ్ చేసి రాము సేవ్డ్ ఎర్లియర్ ₹Y. సో ఇది వై అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏంటి? టోటల్ అది 100% ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది? ఇదేంటిది? ఇది శాలరీ అనమాట. ఓకేనా? ఇన్కమ్. ఇప్పుడు ఇది 12% పెరిగింది, అంటే ఇది 112 అయింది. ఎక్స్పెండిచర్ ఏమో ఎంత పెరిగింది? 5% పెరిగింది అంటున్నారు. సో అంటే 72కి 5% పెరిగింది. అంటే +5 చేయడం కాదండి, 72లో 5% కనుక్కోవాలి. 10% ఎంత? 7.2. 5% అంటే 7.2కి సగం అంటే 3.6, అంటే 75.6% అయ్యింది. సో ఇప్పుడు సేవింగ్ ఎంత ఉంటుంది? 112లోంచి 75.6ని తీయాలి. 112 నుంచి 75.6ని మైనస్ చేద్దాం. 4, 11 - 5 6, 10 - 7 3, 36.4 వచ్చింది. సో ఇది 36.4%. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. 36.4%. ఇదే కదా లాస్ట్కి సేవ్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు? X - Y/Y అన్నారు. ఎప్పుడైతే ఇది పర్సంటేజెస్లో ఉందో దాన్ని రూపీస్లోకి మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు?
డివైడెడ్ బై కూడా వై ఉంది కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు, 36.4 మైనస్ 28 డివైడెడ్ బై వై ఉంది. వై అంటే ఎంత, 28 ఇంటూ 100. దీని వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. అంతేనా? ఇది ఏమవుతుంది, 8.4 అవుతుందా? 8.4 డివైడెడ్ బై 28 ఇంటూ 100. 4 టేబుల్లో క్యాన్సిల్ చేద్దామా? 7 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 7 4s 7, 1.2s, 4 1s 4, 0.3s. 0.3 ఇంటూ 100 అంటే 30 అవుతుంది. ఓకేనా? 30% ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. ఫస్ట్ ఎల్మహి చెప్పారు, నెక్స్ట్ క్యాషో చెప్పారు. వెరీ గుడ్. 77 మెంబర్స్ ఉన్నారు, బట్ జస్ట్ ఒక 5-10 మెంబర్స్ మాత్రమే కామెంట్ చేస్తున్నారు, 5-10 మెంబర్స్ మాత్రమే ఆన్సర్ చేస్తున్నారు. వై? ఓకే, ఈ క్వశ్చన్ చాలా ఈజీ కదా, ఇది ఆన్సర్ చేసేయండి ఫాస్ట్గా. ఇది ఫాస్ట్గా ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్. సింపుల్గా ఏంటి, ఇది ఏ అనుకున్నాం అనుకోండి, ఇది బి అనుకున్నాం అనుకోండి, a² మైనస్ b² బై a మైనస్ బి ఉంది. మనకు తెలుసు కదా, a² మైనస్ b² ఫార్ములా ఏంటి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి. సో ఆటోమేటిక్గా a మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే a ప్లస్ బిఏ మిగులుతుంది. ఇప్పుడు చూడండి, a² మైనస్ b² బై a మైనస్ బి ఉంది. అంతేనా? ఈ ఫార్ములానే ఉంది. సో దీన్ని ఏం రాసుకుంటాం, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి బై a మైనస్ బి. a మైనస్ బి క్యాన్సిల్ అయితే మిగిలింది a ప్లస్ బి, అంటే 2.46 ప్లస్ 1.46, 3.92. 3.92 అంటే 392/100. ఓకేనా? నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. ఫస్ట్ గణపతి గారు చెప్పారు, నెక్స్ట్ శశిరేఖ గారు చెప్పారు. గుడ్. 24th క్వశ్చన్. ఓకే, ఇన్వెస్ట్ చేశారంట లక్ష్మణ్ భరత్. ఒకరు 48,000 పెట్టి ఇన్వెస్ట్ చేశారంట, మరొకరు 72,000 ఇన్వెస్ట్ చేశారంట. అలా అయితే భరత్ షేర్ ఎంత అంటున్నారు, అంటే 72,000 ఇన్వెస్ట్ చేశారు కదా, అతనికి ప్రాఫిట్లో ఎంత షేర్ వస్తుందో అని అడుగుతున్నారు. ఈజీ క్వశ్చనే కదా. ఏం చేస్తాం, రేషియో కనుక్కుంటాం. వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారో దాని రేషియో కనుక్కుంటాం. సో 48,000 ఈజ్ టు 72,000. క్లియర్గా 3 సున్నాలు క్యాన్సిల్ చేస్తే దీన్ని 24 2s 24 3s అంటే 2:3 రేషియోలో ఉంటుంది వాళ్ళ షేరు. ఇదేంటి, లక్ష్మణ్ది, ఇది భరత్ది. సో మొత్తం వచ్చిన ప్రాఫిట్ని 5 భాగాలు చేస్తారు, 2 భాగాలు లక్ష్మణ్కి, 3 భాగాలు భరత్కి ఇవ్వాలి. సో 5 భాగాలు చేద్దాం, 6530. ఎందుకు, 1306 కదా అవుతుంది. 5 13s 5 6, 1306. 3 ఇంటూ 1306, అదే కదా భరత్ గారి షేర్. 3 ఇంటూ 1306 అంటే 3918. ఓకేనా? 24th క్వశ్చన్ ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్కి వచ్చాం. అండ్ వెరీ ఈజీ క్వశ్చన్, ఇందులో చేయడానికి కూడా ఏం లేదు. ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఇది క్లియర్గా 1 2 3 4 వద్దు, ఏంటిదో ఆన్సర్ చేయండి. 3918 అని చెప్పింది ఎవరు ఫస్ట్? చందన్ బాబు. క్యాషో చెప్పారు, చందన్ బాబు చెప్పారు. గుడ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్కి వచ్చాం. కరెక్ట్గా 1 hour కూడా అయింది, మనకి టైం 6 అయింది. సో చూసుకోండి, ప్రతిరోజు ఈవినింగ్ 5 o'clockకి క్లాస్ అనేది ఉంటుంది, తప్పకుండా అందరూ రండి. ఓకేనా? మీడియన్స్, ఒక ట్రయాంగిల్లో సెంటర్ పాయింట్ నుంచి మీడియన్, ఇదొక మీడియన్, ఇదొక మీడియన్. ఈ పాయింట్ని ఏమంటారు? 3 మీడియన్స్ కలిసే చోటుని ఏమంటారు? సెంట్రాయిడ్ అని అంటారు. ఏమంటారు? సెంట్రాయిడ్ అని అంటారు. ఓకేనా? తెలుగులో ఏమంటారు కూడా ఒకసారి చెప్పండి. తెలుగులో సెంట్రాయిడ్ని ఏమంటారు ఇంతకీ? తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారా లేదా? కేశవ్ గారు ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ క్రిష్ చెప్పారు. గుడ్.
ఓకే. సో ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగచ్చు. ఒక 2 minutes. ఒక 2 minutes మనం డౌట్స్ని డిస్కస్ చేసి క్లోజ్ చేసేద్దాం ఇంక ఈ రోజుకి. ఓకేనా? సో ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. 20th క్వశ్చన్ చెప్పమంటున్నారు. 20 క్వశ్చన్ ఏముంది? ఓకే, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 58,000 రూపీస్ ఉన్నాయండి. దాన్ని 3 డిస్కౌంట్లు ఇచ్చారంట. ఫస్ట్ ఏమో 5% డిస్కౌంట్ ఇచ్చారట, ఆ నెక్స్ట్ ఏమో 10% డిస్కౌంట్ ఇచ్చారంట, ఆ నెక్స్ట్ ఏమో X% డిస్కౌంట్ ఇచ్చారు. సో క్లియర్గా ఫస్ట్ 5% డిస్కౌంట్, ఇందులోంచి 5% తీసేయండి. 10% ఎంత? 5,800. 5% దాంట్లో సగం 2,900 తీస్తాం. వచ్చిన దాంట్లోంచి 10% తీసేస్తాం. అప్పుడు వచ్చిన దాన్ని, సరే అది కూడా ఒకసారి సాల్వ్ చేద్దాం. ఇది ఎంత? 100. ఇది 55,100. 55,100లోంచి 5,510 తీయాలి. 55,100లోంచి 5,510 రిమూవ్ చేస్తే 10 తీస్తే 90. ఇక్కడ 10 - 5 5 9 4 49590 49590. కానీ ఇది X% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత అయిందంట? 42,000 అయ్యిందంట. అంటే ఎంత తగ్గింది? ఎంత తగ్గింది? అప్రాక్సిమేట్గా చూడండి, 7,500 తగ్గింది. నేను ఎందుకు అప్రాక్సిమేట్ అంటున్నాను? ఆప్షన్స్ ఏం పక్కన లేవు, కొంచెం దూరం ఉన్నాయి, అందుకని మనం అప్రాక్సిమేట్ తీసుకుంటున్నాం. 7,500 ఇందులో ఎంత పార్టు, ఎంత పర్సంటేజో తెలుసుకుంటే వెంటనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు 10% ఎంత? ఒక సున్నాను కొడితే మిగిలింది 10%. 4,959 అంటే 5,000 అని చెప్పుకోవచ్చా? అంటే 10% 5,000కి ఈక్వల్ అయినప్పుడు ఇంకొక సగం అంటే 5% 2,500కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే మనకి 7,500 కావాలి. సో 7,500 అయిందా అంటే 15%. సో అలా మనం టిక్ పెట్టాం. ఓకేనా? ఓకే, ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నారు. 8th క్వశ్చన్, 18th క్వశ్చన్, 19th క్వశ్చన్. సరే ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. 19th క్వశ్చన్ ఇప్పుడు జాగ్రత్తగా, దీన్ని చాలా జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది. ఇప్పుడు ఏ ఉన్నారు, బి ఉన్నారు. ఫస్ట్ ఏమైందంట? 5గురు బి నుంచి, ఇప్పుడు ఏ నుంచి 5గురు బికి వెళ్తే 5గురు వెళ్ళిన తర్వాత అప్పుడు బి డబల్ ఉన్నారంట. అదే ఏబి బి నుంచి ఒకరు ఏకి వస్తే అప్పుడు ఈక్వల్ అయిపోయారంట. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు ఒకరు వెళ్తే ఈక్వల్ అయ్యారు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఏ బి ఉన్నారండి, ఒకరు బి నుంచి ఏకి వెళ్తే ఈక్వల్ అయిపోయారంట. అంటే బికి ఇద్దరు ఎక్కువ ఉంటేనే కదా. ఒకరు ఇలా పంపిస్తే, ఏ కంటే ఇద్దరు ఎక్కువ ఉన్నారనుకోండి, ఒకరిని పంపిస్తే అప్పుడు ఆ ఇద్దరు ఎక్కువ ఉన్న ఇద్దరిని సమానంగా పంచినట్టు అవుతుంది. అప్పుడు ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. సో అంటే ఇద్దరు ఎక్కువ ఉన్నారు ఏ కంటే అన్న విషయం అర్థమైంది. సరే, ఈ ఇద్దరు ఎక్కువ ఉన్నారు అందాకలు పక్కన పెడదాం. ఇప్పుడు ఏ నుంచి 5గురు వచ్చారంట. ఈసారి ఏ నుంచి 5గురు వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఈక్వల్ అనుకుందాం, ఎందుకంటే బి ఈ +2ని పక్కన పెట్టాను. 5గురు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈక్వల్గా ఉన్నప్పుడు 5గురు వస్తే ఆటోమేటిక్గా బి దగ్గర 10 మంది ఎక్కువ మంది ఉంటారా? అంతేనా? ఎందుకంటే బిలో ఉన్న 5గురు ఉంటారా, ఆ 5గురు ఇక్కడికి వచ్చారు. సో మొత్తం 10 మంది ఎక్కువ ఉంటారు ఏ కంటే. ఆల్రెడీ ఉన్న ఇద్దరు, ఇప్పుడు 10 మంది, మొత్తం 12 మంది ఎక్కువ ఉన్నారు. కానీ ఏం చెప్తున్నారు? డబల్ ఉన్నారంట. అప్పుడు 5గురు వస్తే డబల్ అయ్యారంట. ఏకి డబల్ ఉంటారంట బి. సో 12 ఎక్కువ ఉన్నారని తెలుసు, డబల్ ఉన్నారని కూడా తెలుసు. అంటే ఆటోమేటిక్గా ఆ 12 కదా డబల్ అవుతుంది. ఆ 12 ఎక్కువ ఉండడం అంటే ఆ 12 ఏ అవుతుంది, బి వచ్చేసి 24 అవుతుంది. ఇది ఎప్పుడు? 5గురు వెళ్ళిన తర్వాత. సో 5ని మళ్ళీ తిరిగి పంపించాం అనుకోండి, అది 17, బి వచ్చేసి 19 అవుతుంది. సో ఏ ఎంతమంది ఉన్నారన్నారు క్లాస్ రూమ్లో? ఏ క్లాస్ రూమ్లో 17 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా?
సారీ అండి. ఇంకా 8th క్వశ్చన్, 18th క్వశ్చన్. 18th క్వశ్చన్లో ఏముందండి చూడండి. ఇక్కడ డివిజన్ చేసాం. 125 డివైడ్ బై 25 5, మల్టిప్లికేషన్ 6 ప్లస్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో సాల్వ్ చేద్దాం. 8 - 2 6, 3 + 6 9. ఇక్కడ డివిజన్ 3 ఉంది. 5 × 6 30, 9 డివైడెడ్ బై 3 3. ఇక్కడ ఏముంది మధ్యలో ప్లస్ ఉంది. 30 + 3 33. ఓకే, ఇంకా ఫైనల్ 8th క్వశ్చన్ చెప్పేసి మనం ఈరోజు క్లాస్ని కంప్లీట్ చేద్దాం. సో 8th క్వశ్చన్ ఏంటి? 2 ట్రైన్స్ ఉన్నాయి. 2 ట్రైన్స్ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. 2 ట్రైన్స్ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకటేమో 36 km/h, ఇంకొకటేమో 18 km/h. సో ఫైనల్గా ఇది దీన్ని క్రాస్ చేసిందంట. ఎంత టైంలో? 8 సెకండ్లలో. సో 8 సెకండ్లకి ఎంత దూరం వెళ్ళిందో ఈ ట్రైన్, ఎక్కువ దీనికంటే ఎక్కువ ఎంత దూరం వెళ్ళిందో తెలిస్తే అదే ఆ 2 ట్రైన్స్ యొక్క లెంత్కి ఈక్వల్ అవుతుంది. సో ఎంత ఎక్కువ వెళ్తుంది? 18 కిలోమీటర్. ఈ 36 నుంచి 18 తీసండి, 18 కిలోమీటర్స్ వెళ్తుంది ఒక గంటకి. ఎక్కువ, దీనికంటే ఎక్కువ. కానీ దానికి 8 సెకండ్లే పట్టిందంట. సో దీన్ని మీటర్/సెకండ్లోకి మారుద్దాం. km/h ఉంది కదా, మీటర్/సెకండ్లోకి మార్చా. అప్పుడు ఏమైంది? 5/18తో మల్టిప్లై చేయాలి కదా. సో 5 మీటర్/సెకండ్ అయింది. సో అంటే 5 మీటర్లు వెళ్తుంది ఒక సెకండ్కి. 8 సెకండ్లో వెళ్ళిపోయింది కదా. సో 8 సెకండ్లో 40 మీటర్లు వెళ్తుంది. ఈ 40 మీటర్లు దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాను? ఆ 2 ట్రైన్స్ లెంత్స్ని కలిపితే వచ్చిన లెంత్కి ఈక్వల్ అవుతుంది అన్నాను. అది వెళ్ళిన దూరం, అది దీనికంటే ఎక్స్ట్రా వెళ్ళిన దూరం. కానీ ఇక్కడ ఏమొచ్చారు? 2 సేమ్ లెంత్ అన్నారు కదా. సో ఆ 40 ఖచ్చితంగా ఒకటి 20 మీటర్లు, ఇంకోటి 20 మీటర్లు అవుతుంది. ఓకేనా? సో ఓకే అండి. అయితే మనం రేపు ఈవినింగ్ 5 o'clockకి మళ్ళీ మనం లైవ్లో కలుద్దాం. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.